హాయ్ హలో వెల్కమ్ టు దీప్తి తెలుగు బ్లాగ్స్. ఈరోజు అండి ఇంకో స్నాక్స్. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదా, ఇంటికి వచ్చినాక ఏదో ఒక స్నాక్స్ కావాలి అని అడుగుతున్నారు. హెల్తీగా టేస్టీగా చేసేసుకుందామా. ఒక కప్పు శనగకాయ పప్పులు, ఒక కప్పు శనగలు, ఒక కప్పు అటుకులు వేసేసుకొని వేయించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో బెల్లము 2 కప్స్ వాటర్ పోసి మొత్తం బెల్లం కరిగిపోయేదాకా కొంచెం చేసుకోవాలి, వేట్ చేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏం చేసుకోవడమే. మనం వేయించి పెట్టుకున్న అటుకుల మిక్సర్ని మనం మిక్సీ పట్టేసుకొని గ్రైండ్ పేస్ట్ చేసేసుకోవడమే. ఈ లోపల బెల్లం అంతా కరిగిపోయింది కదా, వడగట్టేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసారు కదా, ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పొడి, దాన్ని వేసేసుకొని మొత్తం కలిపేసుకునేది. ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేయాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, ట్రై చేయండి. పిల్లలకు కూడా హెల్త్కి మంచిది కదా అసలు అనిపించింది. నాకు కూడా బాగా వచ్చింది, ట్రై చేయండి. ఇలా కలిపేసేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా పైన వేసేసుకొని చేయికి కొంచెం నెయ్యి రాసుకుంటూ మనకి ఏ సైజులో కావాలంటే లడ్డు ఆ సైజులో చేసేసుకొని తినడమే. వేడి వేడిగా తింటే అటుకుల లడ్డు చాలా బాగుంది, ట్రై చేయండి. అంతేకాదు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూడండి, మనకి ఏ నచ్చిన సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది, చూడండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ.